కోస్తా జిల్లాల్లో ఆక్వా పరిశ్రమ గత కొంతకాలంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాధారణంగా రొయ్యలు అతి సున్నిత జీవులు. సాగులో ఏ చిన్న సమస్య వచ్చినా అధికంగా ప్రభావితమవుతుంటాయి. ప్రధానంగా వాతావరణ మార్పులకు అసలు తట్టుకోలేవు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిందన్న మాటే గాని ఎండలు మంటెత్తుతూనే ఉన్నాయి. ఒక పూట ఎండ, ఒక పూట వానలాగా ఉంది పరిస్థితి. ఇలాంటి హఠాత్ పరిణామాలు రొయ్యలను ఒత్తిడికి గురిచేస్తాయి. చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. దీంతో మరణాలు సంభవించి నష్టం ఎక్కువగా ఉంటుంది. రొయ్యల పెంపకంలో మారుతున్న ఈ వాతావరణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ప్రస్తుత వాతావరణం కానీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా వర్షాలు పడినా సరే మనకి ఉష్ణోగ్రతలను కూడా తగ్గట్లేదు. ఈ విధంగా గుబులు వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం కానీ ఇప్పుడు మన ప్రాంతంలో రొయ్యల చెరువులు కానీ చూసినట్లయితే ఇప్పుడు ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ విబ్రియోసిస్ వ్యాధి వల్ల చనిపోవడం జరుగుతుంది. 40 నుంచి 50 రోజులు ఉన్న చెరువులు కానీ చూసినట్లయితే అంతకంటే పెద్ద చెరువులు మనకి ఈ తెల్లగట్ట వ్యాధి ఒకటి గమనించడం జరిగింది. ఇటువంటి వాతావరణంలో కానీ చూసినట్లయితే మన చెరువులో ఏం జరుగుతుందని చూసినట్లయితే ఈ నీటిలో మనకి ముఖ్యంగా మనం ఎన్ని ఏరేటలు పెట్టినా సరే మనం ఆక్సిజన్ శాతం అనేది తక్కువగా ఉంటుంది. అధిక సాంద్రత కానీ మనకి ఎకరానికి 1,00,000 కాకుండా 2 లక్షలు అలాగే వేసిన చెరువులు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ ఎక్కువ అధిక సాంద్రత అవడం కూడా మనకి మేత యాజమాన్యం సక్రమంగా పాటించలేకపోతుంది. ఒకసారి మేత వేసినా సరే తినకపోవడం జరుగుతుంది. ఈ విధంగా మేత వృధా అవడం వల్ల మనకి అమ్మోనియా లెవెల్స్ పెరుగుతున్నాయి. చెరువు దగ్గర ప్రతిరోజు పరిశీలించాలి ఆక్సిజన్ అనేదాన్ని, అలాగే పీహెచ్ అనేదాన్ని. తర్వాత మనకు అమ్మోనియాని 2-3 రోజులు ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయి ఇటువంటి టైంలో మనం కానీ మేత కానీ వృధా అవుతుందో తప్పనిసరిగా మనం అడుగు వాటర్ని తీసుకొని మనం అమ్మోనియాని చెక్ చేసుకోవాలి. వీటికి ఏంటంటే మన కిట్లు అందుబాటులో ఉంటాయి. మన చెరువు వద్దే మనం అనేది పరిశీలించుకోవచ్చు. మొట్టమొదటి గంట ఆక్సిజన్ ఉదయాన్నే 5 గంటలకి మనం తప్పనిసరిగా ఆక్సిజన్ కిట్ కానీ ఆక్సిజన్ మీటర్ కానీ తీసుకొని మనం ఆక్సిజన్ని మనం అక్కడ D1 మనం చెక్ చేసుకుంటే 5 ppm ఉండాలి. అప్పుడు కానీ ఆ 5 ppm లేకపోతే అంతకంటే తక్కువ ఉన్నా సరే ఒక 3 ppm ఉందంటే మనకి దాంట్లో ఏరేషన్ చాలట్లేదు. మనం ఏరేటలు 4 పెట్టామంటే అప్పుడు దాన్ని చూసుకొని మనం వాతావరణం చూసుకొని తప్పనిసరిగా మనం ఇంకో 2 ఏరేటలు పెట్టుకోవడం, మనం వేసే సమయం కూడా పెంచుకోవడం అనేది చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఈ అమ్మోనియా మనకేంటంటే బాటం అప్పుడప్పుడు మనం చూసుకొని అమ్మోనియా మాత్రం 0.1 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. దీని కొరకు మనం ఏం వాడుతుంటామంటే ఈ ప్రోబయోటిక్స్ వాడతాం. మనం వాటర్లో వాడి ఏ ప్రోబయోటిక్ని తీసుకున్నప్పుడు దాన్ని క్రమబద్ధతలో తప్పనిసరిగా ప్రతి 10 రోజులకు ఒకసారి మనం వాడడం. అలాగే మనకు మేతలో ఒక ప్రోబయోటిక్ వాడతాం. ఈ మేతలో వాడే ప్రోబయోటిక్ కూడా మనం క్రమబద్ధలో వాడడం. తర్వాత మన చెక్ ట్రేల్లోనూ వాటిలోనూ కూడా మన రొయ్యల్ని చూసినప్పుడు రొయ్య యొక్క ఆహారాలను గమనించినట్లయితే అది తెల్లగా ఉండకూడదు. అది మేత రంగులో కానీ లేకపోతే ఒకసారి ఏమవుతుందంటే నల్ల రంగులో కానీ మారచ్చు. ఎప్పుడైతే నల్ల రంగులో ఉందో మేత తక్కువ తింటుందని అర్థం. అలాగే మేత రంగులో ఉంటే ఓకే సమృద్ధిగా ఉందండి. ఈ మేతలతో పాటు ఏంటంటే మనకి వాటికి ఇమ్యూనిటీ పెంచడానికి మనకి మేతలో ఒక ప్రోబయోటిక్ వాడడం, దాంతోపాటుగా ఇమ్యూనో స్టిమ్యులస్ అయినా సరే మన లివర్కి ఉత్పత్తి కానీ చేయాలి. నీటిలో సెలైనిటీ, ఈ సెలైనిటీ ఏంటంటే మనం మొట్టమొదటి ఏ సెలైనిటీలో పెట్టామో అదే సెలైనిటీ ఉండేటట్లు మనం యాజమాన్యం చేయాలి. నీరు కూడా మనం పెంపకాలం అంతా కూడా 6 అడుగులు తగ్గకుండా మనం వెన్నామి చెరువులో పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం ఈ మధ్యకాలం గమనించింది ఈ తెల్లరట్టు వ్యాధి. నీటి క్వాలిటీని అలాగే బాటమ్ని కానీ మనం సక్రమంగా ప్రవర్తిస్తే ఈ తెల్లరట్టు అయిన వ్యాధి రాదు. ఇది రావడానికి ఏంటంటే ఒకటి విబ్రియో బ్యాక్టీరియా, ఒకటి అలాగే గ్రిగేరియన్ పారాసైట్, అలా కాకుండా EHP ఉన్నా సరే మనకు వైట్ గట్ వచ్చే అవకాశం ఉంది. ప్లాంక్టన్ కానీ ఆల్గల్ బ్లూమ్ కానీ ఉన్నా సరే మన టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా ఆ టైంలో బ్లూ గ్రీన్ ఆల్గే ఉన్నట్లయితే దానివల్ల కూడా మనం వైట్ కట్టుకోవాలి. సో ఈ కారణం అనేది తెలుసుకోవాలి. మనకు ఈ వాతావరణంలో ఎప్పుడైతే వర్షం పడిందో మనకు అటువంటి చెరువుల్లో అగ్రికల్చర్ లైమ్ తీసుకొని ఇంచుమించు 30 kg ఎకరానికి చల్లుకోవడం. తప్పనిసరిగా మనం ఈ మినరల్స్ని చూసుకొని మనం అందులో కాల్షియం మెగ్నీషియం రేషియో 1:2 చూసుకోవాలి. తప్పనిసరిగా మెగ్నీషియం క్లోరైడ్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ తీసుకొని ప్రతి 10 రోజులకు ఒకసారి మనం దాన్ని 10 kg ఎకరానికి చల్లుకోవడం. అలాగే మినరల్ మిక్చర్ దాన్ని కూడా 10 kg ఎకరానికి చల్లుకోవడం. దీంతో పాటుగా మన సాధారణ సముద్ర ఉప్పు తీసుకొని మనం 20 kg ఎకరానికి కానీ ఈ తక్కువ పదన చేసుకున్నట్లు మనం తప్పనిసరిగా వేయాలి. అలాగే వాటిలో వాడే ప్రోబయోటిక్, మేతలో వాడే ప్రోబయోటిక్ మంచి పేరెంట్ని తీసుకొని క్రమపద్ధతిలో వాడినట్లయితే మనం ఈ డిసీజ్ రాకుండా ఈ వాతావరణం బారి నుంచి కూడా మనం తగ్గించుకోవడం ఏరేషన్ కానీ చూసుకుంటే.